డాల్బీ అట్మాస్ ఈ బ్రాండ్ పేరు వినగానే చాలా మంది ఓవర్ హైప్ అనుకుంటూ ఉంటారు. బట్ డాల్బీ అట్మాస్ యొక్క సౌండ్ సిమ్యులేషన్ సైన్స్ కనుక మీరు విన్నట్లయితే నిజంగా షాక్ అవుతారు. సో ఇప్పుడు దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఒకప్పుడు మూవీ థియేటర్స్లో మనం కనుక సినిమా వాచ్ చేస్తున్నట్లయితే సౌండ్స్ అనేవి ఏ స్పీకర్స్ నుంచి రావాలనేది ముందే ఫిక్స్ అయిపోయింది అనమాట. అంటే బేసిక్గా థియేటర్స్లో లెఫ్ట్, రైట్, రేర్, సెంటర్ ఇలా మీకు స్పీకర్స్ అనేవి ఫిక్స్ చేసేవాళ్ళు. అండ్ సినిమాలో కనుక ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక బుల్లెట్ సౌండ్ అనేది ఆడియో ట్రాక్ వచ్చినట్లయితే అది లెఫ్ట్ సైడ్ నుంచి రావాలి అనేది ముందే డిసైడ్ చేసేవాళ్ళు. సో బేసిక్గా దీన్ని ఛానల్ బేస్డ్ ఆడియో అంటాం. అంటే ఏ స్పీకర్ నుంచి ఏ సౌండ్ రావాలి అనేది. బట్ దీనివల్ల ఏమైందంటే క్రియేటివిటీకి లిమిటేషన్స్ వచ్చేసాయి. బట్ ఈ టెక్నాలజీనే డాల్బీ అట్మాస్ అయితే పూర్తిగా మార్చేసింది. ఇది ఒక గేమ్ చేంజింగ్ రెవల్యూషన్ కూడా తీసుకొచ్చింది. వీళ్ళు సౌండ్ ని ఆబ్జెక్ట్ లా కన్సిడర్ చేస్తారు. షాక్ అయ్యారు కదా? ఎస్, వీళ్ళు సౌండ్ కి ఆబ్జెక్ట్ ని డిఫైన్ చేస్తున్నారు. అంటే ఆ సౌండ్ కి పొజిషన్, హైట్, డిస్టెన్స్, మూవ్మెంట్ పాత్ ఇవన్నీ డిఫైన్ చేస్తున్నారు. సో దీనివల్ల మీకు ఏమవుతుందంటే ఏ స్పీకర్ నుంచి ఏ సౌండ్ వచ్చిందో మీకు అర్థమయ్యే లోపే మీరు ఆ సినిమాటిక్ ఫీల్ అయితే ఫీల్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక సినిమాలో హెలికాప్టర్ సౌండ్ విన్నారనుకోండి, ఎలా ఉంటుందంటే లిజనర్ కి ఒక 2.5 మీటర్స్ హైట్ లోనే వెళ్తున్నట్టు, అలానే లెఫ్ట్ సైడ్ స్పీకర్ నుంచి ఎలా ట్రావెల్ అవ్వాలనేది వీళ్ళు డిసైడ్ చేస్తారు. బట్ ఇది ఎలా సాధ్యమైంది? ఏ సౌండ్ ఏ స్పీకర్ నుంచి రావాలని కాదు, ఎక్కడి నుంచి ప్లే అవ్వాలనేదే వీళ్ళ ఉద్దేశం. సో దీనికోసం వీళ్ళైతే మెటా డేటా నుంచి సౌండ్ కి ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తున్నారు. అండ్ దీనికోసం వీళ్ళు రెండరర్ సాఫ్ట్వేర్ కూడా యూజ్ చేస్తారు. సో దానివల్ల మీకు ఏమవుతుందంటే మీకు ఆ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ప్రీమియం గా అలానే రిచ్ గా ఉంటుంది. సో బేసిక్ ఏమవుతుందంటే ఈ టెక్నాలజీలో అట్మాస్ లో ఉన్నటువంటి మెటా డేటాని చదివి అండ్ మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎన్ని స్పీకర్స్ ఉన్నాయో ఇది గమనించి ఆ సౌండ్ రెండరింగ్ అయితే వీళ్ళు పాస్ చేస్తారు. సో మీ దగ్గర బేసిక్ గా 2 స్పీకర్స్ ఉన్న ఫోన్ కావచ్చు, లేదా 5 స్పీకర్స్ ఉన్నటువంటి హోమ్ థియేటర్ సెటప్ కావచ్చు, లేదా 30+ స్పీకర్స్ ఉన్నటువంటి థియేటర్ కావచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ సెటప్ కి సౌండ్ అనేది వీళ్ళు డిఫరెంట్ గా రెండర్ చేస్తారు. సో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. Boss Wala. Be the boss.